కోట్లు కురిపిస్తున్న ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే భారతదేశంలో అత్యధిక లాభదాయకమైన ఎక్స్‌ప్రెస్ వేగా ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే నిలిచింది. డిసెంబర్ 2024లో ఈ హైవే నుంచి వచ్చిన టోల్ వసూళ్లు 163 కోట్లు. ఈ ఎక్స్‌ప్రెస్ వే నవీ ముంబైలోని కలంబోలిలో ప్రారంభమై పూణేలోని కివాలే వరకు 94.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. దీని నిర్వహణను మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తుంది. అత్యాధునికంగా రూపొందించిన ఈ రహదారి ట్రాఫిక్ భారాన్ని తట్టుకునేలా 3 లేన్ల కాంక్రీట్ సర్వీస్ రోడ్లు కలిగి ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి 6 లేన్ల రహదారి. ఈ గ్రాండ్ హైవే నిర్మాణానికి 16,300 కోట్లు ఖర్చయింది. ఇన్ఫ్రా ట్రస్ట్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం డిసెంబర్ 2024లో టోల్ వసూళ్లలో ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం టోల్ వసూళ్లు 580 కోట్లకు చేరగా అందులో ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే మాత్రమే 163 కోట్లు అందించింది. ఇదే 2023 డిసెంబర్లో టోల్ ఆదాయం 158.4 కోట్లు ఉండగా ఏడాదిలో ఇది మరింత పెరిగింది. 94.5 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే ఆదాయంలోనూ ముందంజలో ఉంది. ఆదాయపరంగా అహ్మదాబాద్ వడోదరా ఎక్స్‌ప్రెస్ వే, NH48 కలిసి 70.7 కోట్లు వసూలు చేయగా ముంబై పూణే దానికి రెండింతలకు పైగా సంపాదించింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలను కలుపుతూ విస్తరించిన టోల్ ఆదాయం పరంగా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వేతో పోలిస్తే దక్షిణ భారత టోల్ రహదారుల్లో ఇప్పటికే మేజర్ ట్రాఫిక్ రెవెన్యూ గ్యాప్ ఉన్నట్టే కనిపిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.